విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ఆపాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏప్రిల్ 16 నుండి కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె జరుగుతుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో గత 3 మాసాల్లో 3,000 మందికి పైగా కాంట్రాక్టు కార్మికులను స్టీల్ యాజమాన్యం అక్రమంగా తొలగించింది. గత నెలలో 1,213 మందిని వీఆర్ఎస్ పదవి విరమణతో పర్మనెంట్ ఉద్యోగులను, ఆఫీసర్లను బయటకు పంపారు. కాంట్రాక్టు కార్మికులను 4,000 మందిని గత ఏడాది అక్టోబర్ 1వ తేదీన ఒకే రోజు తొలగించాలని ముందు నిర్ణయించారు. కాంట్రాక్ట్ కార్మికులు ఈ రకంగా తొలగించడం మీద ఎందుకు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అట్లాగే ఎంపీ భరత్ ఎందుకు నోరు మెదపరని అడుగుతున్నాం. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడతామంటే ఈరోజు నోరు మెదపండి. కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడాన్ని, అక్రమంగా తొలగించడాన్ని అడ్డుకోండి. స్టీల్ మంత్రితో మాట్లాడండి. మీరు చేయాల్సినటువంటి పని ఎందుకు చేయడం లేదు? రెండోది, విశాఖ స్టీల్ ప్లాంట్ సక్రమంగా నడిపిస్తామని చెప్పారు. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ నడవాలంటే ఉత్పత్తి పెరగాలి, కార్మికులు ఉండాలి. కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుంది? ఇప్పటికే ఆఫీసర్లు, పర్మనెంట్ ఎంప్లాయీస్ 1,213 మంది ఈ నెల 31వ తేదీ, మార్చి 31వ తేదీన విఆర్ఎస్ తోటి బయటికి పంపించారు. కొంతమంది పదవి విరమణ చేశారు. ఇంకా కూడా తొలగించాలని ప్రయత్నం చేస్తున్నట్టు పత్రికల్లో వస్తున్నాయి. అందువల్ల ఈరోజు ఉద్యోగుల్ని, ఆఫీసర్ని తొలగించి వాళ్ళు కూడా కావాలని ఎలా తప్పనిసరి పని ఒత్తిడికి తట్టుకోలేక ముగ్గురు పని ఒకరు చేయాల్సి వస్తుంది. 5,300 ఖాళీలు ఉన్నాయి. వాటిని నింపల 5 ఏళ్ల నుంచి ఒక్కరిని రిక్రూట్ చేయాల. అందువల్ల ఈ రకంగా నువ్వు అక్రమంగా తొలగింపులు అనేటువంటిది చేసి స్టీల్ ప్లాంట్ని 3వ బ్లాస్ట్ ఫర్నేస్ తెరిపిస్తాం, 3వ బ్లాస్ట్ నడిపిస్తాం అని చెప్పేవాళ్ళు ఏ రకంగా నడిపిస్తారు? మనుషులు లేకుండా అని అడుగుతున్నాం. కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుందని అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పండి. అందుకని ఈరోజు మీరు ప్రధానమైనటువంటిది ఈ తొలగింపులు అనేటువంటి అక్రమ చర్యని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్నవాళ్ళు అడ్డుకుంటారా లేదా? లేకపోతే మా ఉద్యమం తీవ్రమవుతుంది. నిరవధిక సమ్మెకి కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధమవుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటిదాకా కూడా మేము అనేక రూపాల్లో పోరాటం చేసినా ఈ రోజుకి కూడా దాన్ని సమ్మె ఉత్పత్తి అనేటువంటి దానికి నాణ్యమైనటువంటి జరగడం. ఈ రోజుకి 1,526 రోజుల నుంచి మా పోరాటం సాగుతుంది. 1,526 రోజుల నుంచి ఉత్పత్తి 113% కూడా లాగ్ చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకని ఉత్పత్తి జరిగితేనే ప్లాంట్ భవిష్యత్తు ఉంటుంది, లాభాలు వస్తాయి. మీరు ప్లాంట్ను సక్రమంగా నడిపిస్తామని ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే ముందు ఈరోజు రిక్రూట్మెంట్ చేయాలి కొత్తగా, కానీ తొలగించడం చేయకూడదు. అట్లాగే 3వ బ్లాస్ట్ ఫర్నేస్ సెంటర్ ప్రారంభించాలి, ముడి సరుకును సప్లై చేయాలి. అలాగే ముడి ఖనిజం, ఇనుప ఖనిజాన్ని క్యాపిటివ్ మైన్స్ అనేటువంటిది ఇవ్వాలి. ఆర్సెలర్ మెటల్ మైన్స్ గురించి అడుగుతున్నారు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ 30 సంవత్సరాలు నడిచేదానికి ఎందుకు మీరు మైన్స్ అడగడం లేదని అడుగుతున్నా. అందుకని ఈరోజు ప్రభుత్వం యొక్క వైఖరి కేవలం ప్రైవేట్ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరించేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది.